రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి కొత్త వరి రకాలు అయితే రైతులకైతే అందుబాటులోకి అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ విడుదలైన కొత్త వరి రకాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం అనమాట. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు కొత్తగా విడుదలైనటువంటి ఈ వరి రకాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం రాబోయే మనకు ఖరీఫ్ సీజన్కి అయితే సాగు చేయొచ్చు అనమాట. మంచి దిగుబడిని అయితే పొందవచ్చు. మొదటి విత్తన రకం వచ్చేసి MTU 1290. మనకి ఇదైతే చౌడును అయితే అధికంగా తట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది పంటకాలం ముఖ్యంగా చూసుకున్నట్లయితే 120 రోజుల పంటకాలం అయితే ఉంటుందన్నమాట. గాలివానాలకు పడిపోకుండా మనకైతే ఉండడం అయితే జరుగుతుంది. దిగుబడి చూసుకున్నట్లయితే ఖరీఫ్లోనేమో 40 బస్తాలు, యాసంగిలో వచ్చేసి మనకైతే 50 బస్తాల వరకు కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. ముఖ్యంగానైతే మనకు 1010 గింజ అయితే 1010 అయితే పోలి విత్తన రకం అనేది మనకైతే ఎత్తు అయితే తక్కువ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కింద పడిపోవడం కూడా జరగదన్నమాట గాలి వర్షాలు వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి కోత సమయంలో గింజ అయితే తక్కువ రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విత్తన రకాన్ని MTU 1010 మరియు FL 478 ఈ రెండు విత్తన రకాలను సంకరపరిచి అభివృద్ధి చేయడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగానైతే ఆకుమచ్చ తెగులను అయితే తట్టుకోవడం అయితే జరుగుతుందన్నమాట. రెండవ విత్తన రకం వచ్చేసి MTU 1282. పంటకాలం వచ్చేసి 135 నుంచి 140 రోజుల పంటకాలం అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. దిగుబడి చూసుకున్నట్లయితే ఖరీఫ్లోనేమో 30 క్వింటాలు, రబీలో వచ్చేసి మనకు 35 క్వింటాల వరకు కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. చెరువు కింది నేలలకు నెక్స్ట్ వచ్చేసి వంపులకు కూడా మనకైతే ఈ విత్తన రకాన్ని అయితే సాగు చేయడానికి అయితే అనుకూలంగా ఉంటుందన్నమాట. ఈ విత్తన రకాన్ని MTU 1001, KMP 150 ఈ రెండు విత్తన రకాలను సంకరపరిచి అభివృద్ధి చేయడం అయితే జరిగిందనమాట. గింజ వచ్చేసి మనకు మధ్యస్థ సన్న రకంగా ఉండడం అయితే జరుగుతుంది. మూడో విత్తన రకం వచ్చేసి MCM 125. మనకు ఈ విత్తన రకం అనేది మెయిన్గానైతే చౌడును అయితే తట్టుకుంటుంది. పంటకాలం వచ్చేసి 135 నుంచి 145 రోజులు అయితే ఉండడం అయితే ఉంటుందన్నమాట. మనకు గింజ అనేది మధ్యస్థ సన్న రకంగా ఉంటుంది. దిగుబడి వచ్చేసి మనకు ఖరీఫ్లోనేమో 30 క్వింటాలు, నెక్స్ట్ వచ్చేసి రబీలో చూసుకున్నట్లయితే మనకు 35 క్వింటాల పైన రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విత్తన రకం అనేది గాలివానాలకు పడిపోదు. తట్టుకున్నటువంటి తెగులు చూసుకున్నట్లయితే మనకు సుడిదోమని, నెక్స్ట్ వచ్చేసి మొగి పురుగుని, నెక్స్ట్ వచ్చేసి ఆకుండు తెగులను అయితే కొంతమేర తట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ విత్తన రకాన్ని MTU 1042 మరియు MTU 1061 ఈ రెండు విత్తన రకాలను సంకరపరిచి అభివృద్ధి చేయడం అయితే జరిగిందనమాట. నాలుగవ విత్తన రకం వచ్చేసి UTR 181. ఈ విత్తన రకం అనేది మనకు ముఖ్యంగా గాలివానలకైతే పడిపోదు. మరియు ముఖ్యంగా ఇంకా ఏంటంటే మంచి దిగుబడినిచ్చే విత్తన రకం అయితే చెప్పవచ్చు అనమాట. కోతకు వస్తున్నప్పుడు ముఖ్యంగా మనకైతే గింజ అయితే రాలదు. పంటకాలం చూసుకున్నట్లయితే 145 నుంచి 155 రోజుల పంటకాలం అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. తట్టుకున్నటువంటి తెగులు చూసుకున్నట్లయితే ఆకుమచ్చ, నెక్స్ట్ వచ్చేసి కంకి మచ్చ, నెక్స్ట్ దోమపోటును అయితే మధ్యస్థంగా తట్టుకుంటుంది అనమాట. దిగుబడి చూసుకున్నట్లయితే ఖరీఫ్లో 30 క్వింటాలు, రబీలో 35 క్వింటాల పైన రావడం అయితే జరుగుతుంది. గింజ మధ్యస్థ సన్న రకంగా ఉంటుంది అనమాట. ఐదో విత్తన రకం వచ్చేసి JMP 132. గింజ అనేది మధ్యస్థ సన్న రకంగా ఉంటుంది. పంటకాలం వచ్చేసి 145 నుంచి 155 రోజుల పంటకాలం అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట. దిగుబడి చూసుకున్నట్లయితే ఖరీఫ్లో 30 క్వింటాలు, నెక్స్ట్ వచ్చేసి రబీలో చూసుకున్నట్లయితే 35 క్వింటాల పైన రావడం అయితే జరుగుతుందన్నమాట. విత్తన రకంలో కాండం అనేది దృఢంగా ఉంటుంది, ఎత్తు అనేది తక్కువ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి గాలివానాలు వచ్చినప్పుడు కూడా అడ్డం పడిపోకుండా ఉండే రకం అని చెప్పవచ్చు అనమాట. ఈ విత్తన రకం అనేది లోతట్టు ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే 35 క్వింటాల పైన రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విత్తన రకాన్ని BPT 1235 మరియు BPT 5204 సంకరపరిచి అభివృద్ధి చేయడం అయితే జరిగిందనమాట. ఆరో విత్తన రకం వచ్చేసి RGL 7016. ఈ విత్తన రకంలో గింజ మధ్యస్థ సన్న రకంగా ఉంటుంది. దిగుబడి చూసుకున్నట్లయితే ఖరీఫ్లోనేమో 40 బస్తాలు, రబీలో వచ్చేసి 50 బస్తాల వరకు కూడా దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విత్తన రకం ముఖ్యంగా మనకు కోత సమయంలో గింజ అనేది రాలేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు గాలి వానలకు కూడా పైరు అనేది కింద పడిపోకుండా ఉంటుంది. పంటకాలం చూసుకున్నట్లయితే 145 నుంచి 150 రోజుల పంటకాలం అయితే ఉండడం అయితే జరుగుతుందన్నమాట. తట్టుకున్నటువంటి తెగులు చూసుకున్నట్లయితే గొట్టం తెగులు, సుడిదోమ, మొగి పురుగు, అగ్గి తెగులను అయితే కొంతమేర తట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే 6 రకాల విత్తన రకాలు ఉన్నాయో అవి ప్రస్తుతం మనకు రాబోయే వర్షాకాలంలో మంచి దిగునిచ్చే విత్తన రకాలని చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు చెప్పుకున్నటువంటి విత్తన రకాలన్నీ మనకైతే గాలి వర్షాలకు మనం కింద పడిపోకుండా, నెక్స్ట్ వచ్చేసి కోతకు వస్తున్నప్పుడు కూడా మనకైతే గింజ రాలిపోకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది టాపిక్. మనమైతే మరొక టాపిక్ తోటి అయితే మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై జవాన్, జై కిసాన్.